హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ 24 విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు, ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలి, అలాగే ప్రస్తుతం ఇస్తున్న 6,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంపు చేస్తారా, ఒకవేళ పెంపు చేస్తే ఎన్ని విడతల్లో ఎంత విడుదల చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రైతు సోదరులారా, పిఎం కిసాన్ పథకం 24 విడత కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. ఈసారి 24 విడత డబ్బులు పొందాలంటే మీ ఈకేవీసీ, ఆధారు, బ్యాంకు లింకింగు, భూ రికార్డులు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవడం మంచిది. ఇవి సరిగ్గా ఉంటే విడత విడుదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం తగ్గుతుంది. ఈసారి 24 విడత ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక తేదీని కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. అందువల్ల రైతులు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండడం మంచిది. ఇక మరో అంశం గురించి కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలను 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని భవిష్యత్తులో 10,000 రూపాయలకు పెంచే అవకాశం ఉందనే వార్తలు, చర్చలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటే సంవత్సరానికి 4 విడతలుగా ఒక్కో విడతకు 2,500 రూపాయలు చొప్పున విడుదల చేసే అవకాశం ఉండొచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే ఇది పూర్తిగా ఒక అంచనా మాత్రమే. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ మొత్తం పెంపు వంటి నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా ప్రభుత్వ బడ్జెట్లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే పూర్తి వివరాలను మీకు అందిస్తాను. కాబట్టి అధికారిక సమాచారం కోసం వేచి ఉండడం మంచిది. ఇప్పుడు మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. పిఎం కిసాన్ మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచితే రైతులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? అలాగే మీ జిల్లాల్లో 24 విడత కోసం రైతులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేసి తెలియజేయండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.